మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి అంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి. నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా. నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం.